ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే మలాకీ గ్రంథము 2:16లో దేవుడు మాట్లాడుతున్నాడు. భార్యను పరిత్యజించుట అంటే విడిచిపెట్టుట నాకు అసహ్యమైన క్రియ అని దేవుడైన యెహోవా చెబుతున్నాడు. వాళ్ళ చాలామంది ఎంత స్పీడ్గా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో అంతే వేగంగా విడాకులు తీసేసుకుంటున్నారు. అసలు విడాకులు తీసుకోవచ్చా? బైబిల్ ఏం చెప్తుంది? ఇవాళ మీకు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఇవాళ భార్యను విడిచిపెట్టుట నాకు అసహ్యమైన క్రియ అని నీవు మాట్లాడుతున్నావు తండ్రి. ఎందుకు నీకు అసహ్యము? అలాగనే ఎందుకు పెళ్లి చేసుకున్న వారు విడిపోకూడదు? దైవ గ్రంథంలోని మాటలను మా ప్రియులకు వివరిస్తూ ఉండగా ప్రతి కుటుంబము బలపడటానికి, క్రీస్తులో ఐక్యత కలిగి జీవించటానికి, ఒక మంచి కుటుంబంగా ఉండటానికి ఈ ప్రసంగము సహాయపడేలా చేయమని వినయపూర్వకంగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే భార్యను పరిత్యజించుట అంటే విడిచిపెట్టుట. పెండ్లి అయిన తరువాత కొంతకాలము కాపురం చేసి ఒక బిడ్డ పుట్టిన తర్వాత లేకపోతే ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత మనస్పర్ధలు వచ్చి కానీ లేదంటే వేరే ఏదైనా ఒక సమస్య వల్ల కానీ విడిపోతే ఆ విడిపోవటాన్ని దేవుడు నాకు అసహ్యం అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు కలిసి ఉండమని చెప్పాడు. నరుడు ఒంటరిగా బ్రతకలేడని చెప్పి దేవుడు సాటి అయిన సహాయంగా స్త్రీని చేశాడు. దేవుడు తెలియచేసిన సృష్టిని అంతటినీ చేసిన తర్వాత ఆదామును చేసి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదికాండము 2:18 తెలియజేస్తున్నాడు. అంటే ఒక్కడో జీవించలేడు మానవుడు. మనం ఒంటిగా జీవించలేం. మనం ఎవరో ఒకరు తోడు కావాలి మనకి. అందుకే ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరి కూడు ఉండుట మేలని ప్రసంగి 4వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఒంటిగా ఉండలేడండి. అందుకే దేవుడి జ్ఞానంతో ఏం చేశాడంటే వానికి సాటి అయిన సహాయంగా ఉండుట వరకు ఒక స్త్రీని చేయాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. చూడండి, పురుషుడు కాదు సహాయం ఇక్కడ, పురుషుడికి స్త్రీ. దేవుడు చూడండి ఎంత జ్ఞానంతో చేస్తున్నాడు. దేవుడు ఒక పురుషుని చేసి గాఢ నిద్ర కలగజేసి ఆదాముకి ఎముక తీసి ఒక అందమైన స్త్రీగా చేశాడు దేవుడు. యవ్వన ప్రాయములో అందమైన స్త్రీని తయారు చేశాడు దేవుడు. చేసి దేవుడు చెప్తున్నాడు, ఎవరు ఈమెను అడిగాడు ఆదాముని. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము పురుషుల్లోంచి తీయబడింది కనుక, నరునిలో నుండి తీయబడింది కనుక నారి అని పిలువబడుతుంది చెప్పాడు దేవుడికి. అంటే నరునిలోంచి తీయబడింది స్త్రీ, అంటే పురుషుల్లోంచి తీయబడింది స్త్రీ గనుక దేవుడు మొట్టమొదటికుండా ఆదాముని చేశాడు. అతడు నరుడు. ఆ నరునిలోంచి తీయబడింది స్త్రీ. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం అని చెప్తున్నాడండి. అందుకే స్త్రీ
ఎక్కడ ఉన్నా కూడా పెళ్ళైన తర్వాత వారు వేరు వేరు దేహాలుగా ఉన్నా కూడా వారు ఒకటే అయిపోతారన్నమాట. అంటే ఎందుకు ఒకటవుతున్నారు? స్త్రీని ఎముకగా చేశారు కనుక ఆ ఎముక ఎప్పటికైనా సరే వచ్చి ఆ పురుషునికి అతుక్కోవాలని చెప్పి దేవుని యొక్క సంకల్పమైందండి. కనుక దేవుడు వారిద్దరినీ చేసి మీరు ఫలించండి, వృద్ధి చెందండి, మీ సంతానంతో భూమిని నింపమని చెప్పాడు. కనుక ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు జ్ఞానముతో స్త్రీని చేశాడు. కానీ చేస్తే వారిద్దరిని కలిసి జీవించమంటే ఇప్పుడున్న తరం ఏం చేస్తుందంటే పెళ్లి చేసేసుకుంటున్నారు. ఒక బిడ్డను కన్న తర్వాత లేదా ఇద్దరు బిడ్డలను కన్న తర్వాత మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి. మరి ఆ స్త్రీ మీద ఇష్టం ఉండకో, లేదంటే పురుషుని మీద ఇష్టం ఉండకో, లేదంటే అతను మంచివాడు కాదను, తను మంచిది కాదను, ఏదో ఒక కారణంతో సాగుతో కోర్టులకు వెళ్ళి విడిపోతూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పద్ధతి. ఇప్పుడున్న చట్ట ప్రకారం ఏంటంటే, చట్ట ప్రకారంగా కనుక విడాకులు తీసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొకరిని చేసుకోవచ్చు. మళ్ళా వాళ్ళని విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకొకరిని చేసుకోవచ్చు చట్ట ప్రకారం. ఇది చట్ట ప్రకారం. ఇది మన దేశ చట్టాల ప్రకారంగా కొంతమంది చెప్తున్నారండి, సెలబ్రిటీలు చెప్తున్నారు ఈవేళ చట్ట ప్రకారంగా విడిచిపెట్టేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను నేను. మంచిది. కనుక ఆమెను విడిపించుకోవడానికి కొంత భరణం నేను ఇస్తున్నాను, నేను ఆ పిల్లలు బతకడానికి తను బతకడానికి ఇస్తున్నాను అని చెప్పి ఈవేళ అఫీషియల్గా అదేదో గొప్ప కార్యం కింద చెప్పుకుంటూ ఉన్నారండి వాళ్ళు. కానీ భార్యను విడిచిపెట్టుట నాకు అసహ్యం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అండి. నువ్వు దేవునికి అసహ్యమైన కార్యం చేస్తున్నావు. నువ్వు ఒంటరిగా ఉండకూడదని చెప్పి నీకు సాటైన సహాయంగా స్త్రీని చేస్తే కొంతకాలం ఆమెతో కాపురం చేసి మరికొంతమంది అయితే మోజు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని చేసుకుంటాడు. మళ్ళా తన మీద మోజు తీరిపోయి మళ్ళీ ఇంకొకరిని చేసుకుంటూ ఉంటాడు. ఈవేళ మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా చూస్తున్నటువంటి వింటున్నాం కూడా మనం. అటు బాలీవుడ్లోను టాలీవుడ్లో కూడా మనం చూస్తున్నాం. మనం వాళ్ళు వీళ్ళకు గొప్పవాళ్ళు. వాళ్ళకు ఒక సరైన జీవితం లేదు, జీవితం మీద విలువ లేదు, వివాహ వ్యవస్థ అంటే విలువ లేదు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ వాళ్ళ కొరకు చచ్చిపోతూ ఉంటారండి ఇక్కడ జనాలు. కానీ దేవుడు చెప్తున్నాడు, క్రైస్తవులైతే అలా ఉండకూడదండి. క్రైస్తవులైతే వివాహమైన తర్వాత వివాహ బంధం అని చెప్పి అంటుందండి. వివాహ బంధం అంటే వారిద్దరూ ప్రమాణాల చేత బంధింపబడుతున్నారు. దేవుని సమక్షంలో, బంధువుల సమక్షంలో, సంఘం సమక్షంలో, కుటుంబీకుల సమక్షంలో ఒకరినొకరు ప్రమాణాలు చేసుకుంటున్నారు, బంధింపబడుతున్నారు దేవుళ్ళు. కానీ ఆ ప్రమాణాలకు విలువట్లేదు. మీరు చేస్తున్న ప్రమాణాలు నిబంధన దేవుడు వింటున్నాడని, దేవుడు మీ పెళ్ళిని దేవుడు చూశాడని, కుటుంబ సభ్యులు అందరూ కూడా చూస్తున్నారని, పెద్దలందరూ చూస్తున్నారని కనీస జ్ఞానం ఉండట్లేదండి. ప్రమాణానికి అసలు విలువటం లేదండి. వాళ్ళు ఆ రోజున ప్రమాణం చేసుకుంటుంటారు, కానీ ప్రమాణానికి విలువటం లేదండి. నువ్వు మాట మీద నిలబడకపోతే నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడు కాదు. ప్రమాణం చేసి వివాహం చేసుకున్న తర్వాత నీకు ముందే నువ్వు చూసుకుని అమ్మాయి నచ్చిందా లేదా, అబ్బాయి నచ్చాడా లేదా, అబ్బాయికి ఉద్యోగం ఉందా లేదా, అబ్బాయి వెనకాల బాగుందా లేదా, అవన్నీ ముందు చూసుకోవాలి. నువ్వు పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా సత్యం వరకు కాపురం చేస్తేరా దైవగ్రంథం చెప్పే ప్రకారంగా. ఎందుకంటే దైవగ్రంథం తెలియచేస్తుంది మనకి. ఏమైనా తెలియజేస్తుందంటే మార్కు సువార్త 10:6-8 చూసినట్లయితే సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేస్తును. సృష్టి ప్రారంభంలోనే పురుషుని స్త్రీని చేశాడు దేవుడు. ఒక పురుషునికి ఒక స్త్రీనే చేశాడు దేవుడు. గమనించండి, ఇక్కడ ఇద్దరు స్త్రీలు చేయలేదండి. ఇక్కడ గమనించాలి మనం. ఆ తర్వాత మనుషులు కల్పించుకున్నాడు. వాళ్ళు భయంకరమైన మనుషుల మనస్తత్వాలు భయంకరం. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళ తర్వాత కల్పించుకున్నారు మానవులు. అంటే దేవుడు ఒక పురుషునికి ఒక స్త్రీని మాత్రమే నిర్మించాడండి. దేవుడు ఒక పురుషుడు ఒక స్త్రీతోటే సంసారం చెయ్యాలి చచ్చిపోయే వరకును. ఇక్కడ మాట్లాడుతున్నాడు, సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేశాను. ఈ హేతువు చేత
పురుషుడు తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను ఎత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుదురు అని మాట్లాడుతున్నారండి. గనుక వారిద్దరుగా ఉండక ఏక శరీరమై ఉంటారని చెప్తున్నాను. వాళ్ళ దేహాలు వేరు వేరైనా కూడా వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉంటారు. ఆ ఎముక ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కనుక పెళ్లి చేసిన తర్వాత, ప్రమాణాలు చేసిన తర్వాత, ప్రమాణాల ద్వారా మీరు బంధింపబడిన తర్వాత, వివాహ బంధం అంటే బంధిస్తున్నాను ప్రమాణాల ద్వారా ఆఖరి వరకు కూడా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త చూసినట్లయితే 19వ అధ్యాయం 4-6 చూసినట్లయితే యేసుప్రభువు మాట్లాడుతున్నారు, దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరు చేయకూడదని మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా యేసుప్రభువు ఏం చెప్తున్నారు? పురుషుడు తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను ఎత్తుకుంటారు, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదని చెప్తున్నారు. పెండ్లో ఒక పాస్టర్ గారు ఎవరు పెళ్లి చేస్తారు, దేవుని సమక్షంలో చేస్తారు, ప్రమాణాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుడు చెప్తున్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదంటే పెళ్లి కూతురు తరపున బంధువులు, పెళ్లి కొడుకు తరపున బంధువులు, లేదా వాళ్ళ అమ్మ నాన్న, ఒక ఆడపడుచు, ఎవరో ఒకరు ఏదో నూరు పోసేసి ఎప్పుడు విడగొడదామని చెప్పే సాతాను యొక్క మనుషులు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారండి. చిన్న వంక దొరికితే చాలు విడిచిపెట్టే ఇటువంటి మనస్తత్వం గల మనుషుల మధ్య మనం జీవిస్తున్నాము. అందుకే దేవుడు చెప్తున్నాడు, 3 పేటల తాడు తెగిపోదని మాట్లాడుతున్నాడు ప్రసంగి 4. అంటే భర్త, భార్య, దేవుడు, అంతే. మీ ఇద్దరి మధ్యన దేవుడు ఉంటే ఆ బంధం పటిష్టంగా ఉంటుంది, విడిపోనదుగా ఉంటుంది, ఫలించేదిగా ఉంటుంది. కానీ దేవుడు లేకపోతే, దేవుడున్న స్థానంలో సాతాను వచ్చినట్లయితే అది ముక్కలైపోతుంది. దేవుడు కడతాడు, వాడు పడగొడుతూ ఉంటాడు. మీరు వేళ విడిపోతున్నారంటే సాతాను మీలో ప్రవేశించడం లెక్క అనమాట. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఎవరైనా సరే పురుషుడు తన భార్యని కనుక విడిచిపెట్టి నాకు నచ్చలేదనో, మోజు తీరిపోయిందనో, నాకు ఇష్టం లేదో, లేకపోతే ఇంకా ఎక్కువ కట్నం వస్తుందని చెప్పి నీ తల్లిదండ్రుల మాటని, ఇంకొకరి మాటని విడిచిపెట్టినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నా అంటే 15 వచ్చిన మలాకి 2:15, కొంచెముగా దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఎలాగూ చేయలేదని మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కనుక నీలో ఉన్నట్లయితే, పెండ్లి కుమారులో ఉన్నట్లయితే, పెండ్లి చేసుకున్న పెండ్లి కుమార్తెను ఆఖరి వరకు కాపాడుకుంటాడు తప్ప విడిపోడండి. ఆఖరి వరకు కాపాడుకుంటుంటాడు. అసలు విడిపోవడం అనే ఆలోచనే వాళ్ళకి రాదండి. ఎందుకంటే వాడిద్దరి మధ్యన దేవుడు ఉన్నాడు కనుక. కానీ వేళ ఈ లోకం చుట్టూ తిరుగుతున్నారు, ఈ లోకంలో ఉన్న సంతోషం కనుక ఎదురు చూస్తున్నారు మనుషులు. అందుకే కొంచెమైన దేవగ్రంథం చెప్తుందండి, క్రైస్తవులు కనుక విడిపోతే, విడాకులు తీసుకుంటే, కోర్టుకి వెళ్తే, పోలీస్ స్టేషన్ కనుక వెళ్ళినట్లయితే, దేవుడు చెప్తున్నాడు, మీ భర్తకైనా భార్యకైనా చెప్తున్నాడు, కొంచెంగా దైవాత్మ నొందిన వారిలో ఎవరో కూడా ఇలా విడిపోరు, ఇలా చేయరని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవుడు కనుక నీలో ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు విడిపోవాలన్న ఆలోచన నీకు రాదండి. ఒకవేళ విడిపోబోతున్నా కూడా ఏం చేస్తున్నాడు, ఒకరినొకరు క్షమించుకుని అర్థం చేసుకుని కలిసి జీవిస్తూ ఉంటారు. ఇంకా 14 చెప్తున్నాడు, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షముగా యెహోవా సాక్షి అయినని మాట్లాడుతున్నాడు. పురుషుడు గనక నచ్చలేదని చెప్పి తన భార్యను విడిచిపెట్టేస్తే, ఆ బలహీనురాలైన భార్య పక్షంగా నేను ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని చేతిలో పట్ట భయంకరం అని కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా అది నీ తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. మీరు పెళ్లి చేసుకున్నారు కదా, అంగీకారంతో కదా మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మరి అంగీకారంతో పెళ్లి చేసుకుని, నిబంధన చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు విడిచిపెట్టేస్తావా? నీవు నాకు అసహ్యం అని చెప్పి మాట్లాడుతూ, అసహ్యమే కాకుండా నేను ఆమె పక్షంగా ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాను. అది నీ తోటిదై నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా అని చెప్పి దేవుడు అసహించుకున్నటువంటి వాడినండి. ఒకవేళ నీవు గనక చట్ట ప్రకారంగా, గొప్పగా చెప్తావు, చట్ట ప్రకారంగా నేను తీసుకున్నాను కనుక ఎన్ని పెళ్లిలోనే చేసుకుంటానని మాట్లాడతాడు. చట్ట ప్రకారంగా ఎన్ని పెళ్ళైనా చేసుకుంటావు నువ్వు. కానీ ఆ బలహీనుల పక్షాన దేవుడు ఉన్న సంగతి నీకు తెలుసా?
ఆ దేవుడు నిన్ను ఎంత కఠినంగా శిక్షిస్తాడో నీకు తెలుసా నీకు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ తెలియజేస్తాడు చూడండి. యెషయా గ్రంథం 54:6 చెప్తున్నాడు చూడండి. ఏమని మాట్లాడుతుంటే, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు ఒకవేళ నువ్వు విడిచిపెట్టేస్తావు అనుకో, మళ్ళా రప్పించుకో, తప్పని తెలుసుకుని రప్పించుకో. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజల్ని విసర్జించి మళ్ళా తిరిగి రప్పించుకున్నాడండి. తన భర్తగాను ఇశ్రాయేలు భార్యగాను దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. తృణీకరింపబడిన యవ్వనకు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడని చెప్పి ఇక్కడ దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉందండి. మనందరం తెలుసుకోవాలి మనం. కనుక ఇంకా దేవుడు ఏం తెలియజేస్తాడంటే, ఇంకా చూడండి, ఒకవేళ స్త్రీ తత్వం మంచిది కాదనుకోండి, ఆ భార్య భర్తలను ఆ స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతుందంటే, సామెత 2:17, అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరుచినదని మాట్లాడుతున్నాడు. ఒకవేళ పురుషుడైతే దేవుని నిబంధన మర్చిపోతున్నాడు, ఒకవేళ స్త్రీ అయితే దేవుని నిబంధనను మర్చిపోతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడండి. కనుక విడిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. అందుకే తనకు తానుగా వేరుపడిన ఏ పట్టణమైనను, ఏ రాజ్యమైనను, ఏ కుటుంబమైనను వర్ధిల్లదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. విడిపోవటం అంటే గొప్ప అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నీకు అంతకంటే బెస్ట్ అవుతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ పాపం మూటగట్టుకుంటున్నావని, ఆ పాపం యొక్క ఫలితం భయంకరంగా నేను వేధిస్తుందని నువ్వు మర్చిపోతున్నారు ఈవేళ మీరు. అందుకే దేవుడు జతపరిచిన వారిని ఎప్పుడూ కూడా మనుషులు విడిచిపెట్టకూడదండి. ఇంకా దేవుడు ఏమని చెప్తున్నా అంటే, పెళ్లి విషయంలో పురుషులకు హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకంటే పురుషులు ఎక్కువ విడాకులు కావాలని కోరుకుంటూ ఉంటారు, ఎక్కువ సమాజంలో స్త్రీల కంటే. వాళ్ళు ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ మంది ఏంటంటే విడాకులు పురుషుల నుంచే జరుగుతుందండి. వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల, లేకపోతే ఇంకో దాని వల్ల ఎక్కువ మంది పురుషులు చేస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్న భార్య విషయాలు చెప్తున్నా మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18-19 చూసినట్లయితే, నీ ఓట దీవెన నుందునని మాట్లాడుతున్నాడు. అంటే నీ సంతానము వర్ధిల్లుతూ ఉంటుంది, నీ కుమారులు అలాగా తరతరాలు కూడా వర్ధిల్లుతూ ఉంటారని మాట్లాడుతున్నాడు. అబ్రహాము సంతానం ఇస్సాకులైన వాళ్ళు చేస్తానని చెప్పి దేవుడు అబ్రహాము ఓటు నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి ఏసావు యాకోబు వచ్చాడు, యాకోబు సంతానం 12 మంది అయిపోయారు. ఆ 12 మంది ఇశ్రాయేలు నుంచి యేసుప్రభు వచ్చాడండి. వాళ్ళు లక్షల మంది అయిపోయారు. చూస్తారా ఓట, అబ్రహాం యొక్క ఓట. అదేవిధంగా నీ ఓట దీవెన నందును. మీ ఇద్దరు కలిసి జీవించినట్లయితే, దేవునితో కలిసి జీవించినట్లయితే, సమాధానంగా జీవించినట్లయితే నీ ఇల్లు ఒక స్వర్గసీమలాగా ఉంటుంది. భర్త భార్య దేవుడు ఉన్న చోట ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే భూలోక స్వర్గంగా ఉంటుందండి. అది అటువంటి పురుషునికి స్త్రీ ఎలా కనపడుతుందంటే, నీ యవ్వన కాలపు భార్య అందు సంతోషించమని చెప్తున్నాడండి. నీ యవ్వన కాలపు భార్య అందు సంతోషించు, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పని మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పని మాట్లాడుతున్నాడండి. ఆమె ప్రేమ చేత నిత్యము భద్రువైనమని చెప్తున్నాడు దేవుడు. కనుక నువ్వు నీ భార్యని ప్రేమిస్తే ఆమె నిన్ను తప్పకుండా ప్రేమిస్తుంది. అలాగనే భార్య ఎప్పుడు భర్తకు లోబడితే ఆ భార్యను భర్త ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాడండి. ఇక్కడ సంఘము క్రీస్తుకి ఎలాగైతే లోబడుతుందో అదే విధంగా స్త్రీకి కూడా పురుషుల్లోంచి తీయబడింది కనుక పురుషునికి లోబడి ఉండాలి దేవుడు తెలియజేస్తున్నాడు. పురుషుని ఎదిరించకూడదండి. పురుషుని ఎదిరించినట్లయితే యేసుక్రీస్తుని ఎదిరించినట్లు లెక్క, యేసుక్రీస్తుని ఎదిరించే తండ్రిని ఎదిరించినట్లు లెక్కండి. కనుక ఏ స్త్రీ కూడా పురుషుని ఎదిరించకూడదు, దూషించకూడదు, తప్పుగా మాట్లాడకూడదండి. ఒకవేళ భర్త మంచివాడు కాకపోతే ఆ భర్త కొరకు ప్రార్థన చేయి. ఇంతకు ముందులా ఉండలేకపోతే ప్రార్థన చేయి. ఈ సమస్యను దేవుడికి అప్పగించు. దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. దేవుడు సరిచేస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసిన ఎంత ఆలోచనతో చేశాడో తెలుసా?
దాన్ని వేళ ఏదో విభేదాల వల్ల ఏదో ఒక కారణం చెప్పి ఈవేళ ఏం చేస్తున్నారంటే కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. చాలామంది తమ చేతులతో తాము నాశనం చేసుకుంటున్నారు ఈవేళ కుటుంబాన్ని. అలా వద్దు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 9:9 దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతా నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించు, నీవిచ్చిన నీ బిడ్డలతో సుఖించమని చెప్తున్నాడు దేవుడు. ఇంకా హెజ్కేలు చెప్తున్నారు, హెజ్కేలు గ్రంథంలో కూడా, మరియు నేను నీ యొద్దకు వచ్చినప్పుడు నిన్ను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయం నీకు వచ్చిండను గనుక అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివైతే మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు అవమానం? నువ్వు కాదని వెళ్ళిపోయావు, అయినా సరే దేవుడు క్షమించి మరలా నిన్ను పిలుచుకున్నాడు. ఈవేళ మనం ఎన్ని తప్పులు చేసినా కూడా దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. కనుక చేసిన ప్రతి తప్పుకి దేవుడు శిక్షిస్తే అసలు దేవుడికి మనకు సంబంధాలు తెగిపోయినాయి ఎప్పుడో కూడా. మరి దేవుడు మనల్ని అన్నిసార్లు క్షమిస్తున్నప్పుడు మీరు ఒకరినొకరు క్షమించుకోలేరా? భర్త గాని భార్య గాని క్షమించుకోలేరా? ఇంకా కొరింథీ పత్రిక ఏం తెలియజేస్తుందో తెలుసా? 7:14 ఒకవేళ భర్త కనుక అవిశ్వాస అయితే విశ్వాసం గల భార్యని బట్టి అతను మారతాడని చెప్తున్నాడండి. ఒకవేళ భార్య అవిశ్వాస అయితే భర్త విశ్వాస అయితే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మార్చుతానని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు. అందుకే అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసమైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని అట్లా మీ పిల్లలు అపవిత్రులై ఉంటారని చెప్పి మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు పరిశుద్ధపరుస్తానని చెప్పి చెప్తున్నాడండి. అందుకే లోకాసు వార్త 16:18 తెలియజేస్తున్నాడు. ఈవేళ నువ్వు విడాకులు ఇచ్చేసి ఇంకొకరు చేసుకుంటే అది పెళ్ళి అనుకుంటున్నా, పెళ్లికి అది వ్యభిచారం అని చెప్తున్నాడు దేవుడు. అది నువ్వు చేస్తున్నది వ్యభిచారం. నువ్వు భార్యను విడిచిపెట్టి ఇంకొకరు చేసుకున్నా, భర్తను విడిచిపెట్టి ఇంకొకరు చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉంటున్నా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? లోకాసు వార్త 16:18 తన భార్యని వెడనాడి మరి ఒకతని వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. వ్యభిచారులు మీరు ఇద్దరు కూడా. పెళ్లి కాదండి, కాపురం కాదండి, సంసారం కాదండి, అది చేసేది వీరు వ్యభిచారం అండి. నీ పెళ్లి భార్యను విడిచిపెట్టి మళ్ళీ ఇంకొకరు చేసుకుంటే వ్యభిచారం చేస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. భర్తని విడిచి దానిని వివాహము చేసుకునేవాడు వ్యభిచారము చేర్చుడని మాట్లాడుతున్నాడు. ఇటువంటి వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడండి. కనుక నువ్వు క్రైస్తవుడు అయ్యుండి నీ భార్యను కనుక విడిచిపెట్టినట్లయితే, నీ పిల్లల్ని విడిచిపెట్టినట్లయితే, నువ్వు వేరొకరు చేసుకున్నట్లయితే నువ్వు వ్యభిచారం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పరలోకానికి వెళ్ళడం. ఈ లోకం చట్టం అంగీకరించి వచ్చావు కానీ దేవుని చట్టం ఒప్పుకోదని. దానికి దేవుడు స్త్రీని కానీ పురుషుని కానీ చేస్తాడు. ఏ ఎముకైతే నీకు భారీగా వస్తుందో చివరి వరకు కూడా ఆమెతోనే నువ్వు కాపురం చేస్తావు, ప్రమాణం చేస్తున్నావు కనుక ఆఖరి వరకు ఆమెతోనే చేయాలి. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్య మారుతుంది. ఒకవేళ భర్త అవిశ్వాసం అయితే భర్త అవిశ్వాసాన్ని బట్టి భార్య యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మార్చుతానని చెప్తున్నాడు. విడిపోమని ఎక్కడ కూడా చెప్పట్లేదని దేవుడు. కనుక భార్యను పరిచయించి నాకు అసహ్యమని చెప్తున్నాడండి. కొంచెంగా దైవాత్మ ఉన్నవారు ఎవరు కూడా ఇటువంటి పని చేయాలని అంటే నువ్వు విడాకులు తీసుకున్నావు దైవాత్మ నీలో లేదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇటువంటివి మీరు చేయకుండా ఉండాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుందండి. అందుకే భర్త ఎలా ఉండాలి? సంపూర్ణ మాన్యత కలిగి 1 తిమోతి 3:4-5 3వ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండాలి. భర్త అంటేనండి భార్యని పిల్లల్ని సక్రమంగా చూసుకునేవాడై ఉండాలండి. వాళ్ళు విడిచిపెట్టేవాడుగా ఉండకూడదని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుందండి. కనుక దేవుడు చెప్పిన ప్రకారంగా ఎలా ఉండాలంటే కలిసి జీవించాలి, వారు ఫలించాలి, వారి పిల్లలు చూడాలి, వాళ్ళ వర్ధిల్లుతూ ఉండాలంటే అందరూ కూడా దేవునిలో జీవించండి. దేవుడే. ఎందుకంటే కానానని విందులో నీళ్ళను మధురాతి మధురమైన ద్రాక్షరసం మార్చాడు దేవుడు. మీ జీవితాలను కూడా అలా మధురాతి మధురంగా మార్చాడు దేవుడు. దేవునితో కలిసి జీవించండి, సంతోషంగా ఉండండి, మారుమనసు పొందండి. ఒకవేళ విడిపోవాలని చెప్పి అనుకున్నట్లయితే మళ్ళీ మారుమనసు పొంది మళ్ళీ కలిసి జీవించమని చెప్పి దేవుడు తెలియజేస్తుంది. ఒకరినొకరు క్షమించుకోండి, అందులో గొప్ప సంతోషం ఉంది. దేవుడు కూడా మనకు క్షమిస్తున్న ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఎంతవరకు ప్రేమిస్తున్నాడో ప్రాణం ఇచ్చేటంత వరకు ప్రేమించాడు. కనుక భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అలాగే ప్రేమించుకోవాలి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. విడాకులు తీసుకోకూడదు ప్రభు, కలిసి జీవించాలి, ఆఖరి వరకు కలిసి జీవించాలి తండ్రి. అలా విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటే వ్యభిచారం తండ్రి. అటువంటి వారు పరలోకానికి వెళ్ళరు. కనుక నేను క్రైస్తవులు ఇటువంటి సంస్కృతి లేకుండా చేసి ప్రభు
ప్రభు ఈ లోకంలో చట్టం ఉన్నా కూడా తండ్రి నీవే మాకు చట్టం, ఆ చట్టం ప్రకారం మేము జీవించేలా చేయమని వేడుకుంటూ, కొన్ని కుటుంబాలు కలిసి జీవించడానికి ప్రసన్న సహాయపడేలా చేయమని, అలాగే మీ ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా క్షమించి మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడు నీవు తండ్రి. నీవు సంఘాన్ని ఎలాగైతే ప్రేమిస్తున్నావు తండ్రి, అలాగనే భర్తలు కానీ భార్యలు కానీ ఒకరినొకరు ప్రేమించుకుని తండ్రి, క్షమించుకుని తండ్రి, బిడ్డలతో కూడా సంతోషకరమైన జీవితాన్ని జీవించి పరలోకానికి వారసులు ఉండేలా చేయమని క్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.